హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ బోర్డ్ వైరింగ్ చేస్తున్నాము. దానికి సంబంధించిన మెటీరియల్ వచ్చేసింది. ఇది బోర్డు షీట్ అంతా కటింగ్ చేసేసినాం. దీనికి ఇది వచ్చేసి చూడండి, 2 కన్సీల్డ్ మెయిన్ స్విచ్లు వస్తాయి, 2 3-పిన్ సాకెట్లు వస్తాయి. బోర్డులోనే ఒక హోల్డర్ వచ్చేస్తుంది. ఫిట్టింగ్ చేసేసినాము. లూపింగ్ చూడండి, చూపిస్తున్నాం మీకు. ఇది వచ్చేసి ఒక మెయిన్ స్విచ్ వచ్చేసి కంప్రెసర్కి, ఒక మెయిన్ స్విచ్ వచ్చేసి మెయిన్ ఆన్స్కి. ఇది వచ్చేసి ఫేస్ వైర్. ఇది లూపింగ్ ఇచ్చినాము. ఏ దానికైనా స్విచ్కి, ఏ మీరు రోమా బోర్డుకైనా కానీ లూపింగ్ అనేది కింద పక్కనే ఇవ్వాల. పైన పక్కన ఇచ్చిన పని జరుగుతుంది, కానీ సీరియల్ అయితే ఇచ్చే పద్ధతి అయితే కింద పక్కనే ఇస్తాము స్విచ్కి. ఇది వచ్చేసి న్యూట్రల్ వైర్. ఇది ఇప్పుడు మనకి మెయిన్ స్విచ్లో న్యూట్రల్ ఇచ్చేసినాం కదా, దాని నుంచి ఎన్ని 3-పిన్ సాకెట్స్ ఉంటే అంటే దానిలో న్యూట్రల్ కంటిన్యూషన్ పోతూ ఉండాల, అప్పుడే మనకి రన్నింగ్ అవుతుంది. అది ఇది వచ్చేసి ఇంకో 3-పిన్ సాకెట్ ఉంది, దానికి డబల్ ఇచ్చినాము. ఇంకో హోల్డర్ ఉంది కాబట్టి దానికి ఇస్తాము. అది ఆ హోల్డర్ కనెక్షన్ చేసేస్తాం. దాన్ని చేసి మెయిన్ స్విచ్కి ఇచ్చేసి అది క్లియర్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అర్త్ వైర్. ఆడ అర్త్ వైర్ ఉందా లేదా అనే సమస్య కాదు, మనం అనేది లాగేసి బోర్డులో అయినా కానీ ఒక స్క్రూ తిప్పి ఒక మేకైనా కొట్టేసి దానికి మనం కనెక్షన్ ఇచ్చి పెట్టేస్తే ఇబ్బంది ఉండదు అనమాట. మన పని మనం క్లారిటీగా చేసినట్లు ఉంటుంది. ఇదంతా కనెక్షన్ చేసుకున్న తర్వాత చెక్ చేస్తే మోటార్కు లేదా వైర్లు, ఇది కంప్రెసర్ గాలి మిషన్కి ఇది కనెక్షన్లు కట్ అయిపోయినాయి అనమాట. చూడండి, ఇంత చిన్న లీడ్స్ ఉన్నాయి. ఆ లీడ్స్ కోసం అనేసి మనము ఆ చిన్న లీడ్ నుండి తీసేసి జాయింట్ వేయకోకుండా, ఐరన్ది కాబట్టి కట్ అయిపోయింటే దాన్ని కొత్త వైర్ వేసేసి మనం డైరెక్ట్గా కనెక్షన్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇది కనెక్షన్ చేసేసినాము. ఇది వచ్చేసి బంక్. ఇట్లా ఇక్కడ బంక్ ఉంటే కాలిపోయింటే మనం కస్టమర్ వచ్చేసి దీనికి ఇట్లా ఐరన్ది చేసుకొని దీంట్లో షాప్ పెట్టేసినారు. ఇది కంప్రెసరు, లైట్ కనెక్షన్ అన్నీ కంప్లీట్ అయిపోయింది వర్క్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కన్సీల్డ్ మెయిన్ స్విచ్, ఫీజ్